ఎక్కడికి పోయాయో ఆ రోజులన్నీ. దూరదర్శన్ రోజులు. సండే రాగానే మూవీ కోసం వెయిట్ చేయడం, థర్స్డే రాగానే చిత్రలహరి, వెన్స్డే చిత్రహార్. ఎంత బాగుండేవి కదా ఆ రోజులు. ఎంత ఎగ్జామ్స్ ఉన్నా సరే చదువుకుంటూ కూడా ఆ డిన్నర్ గ్యాప్లో, అంటే థర్స్డే చిత్రలహరి పాటలు చూడాలంటే ఎగ్జామ్స్ అయినా కానీ ఆ టైంలో డిన్నర్ పెట్టుకొని మరీ పాటలు చూసే రోజులు. సండే రాగానే హిందీ మూవీ. అప్పుడు వారంలో ఒకసారి ఒక నేషనల్ మూవీ, అంటే వరుసగా అన్ని లాంగ్వేజెస్ మూవీస్ వచ్చేవి సండే. తమిళ్ మూవీ రాగానే ఇమీడియట్ తమిళ్ మూవీ తర్వాత తెలుగు మూవీ వచ్చేది. ఒకసారి నాకు ఇంకా గుర్తు, ఊరుమ్మడి బతుకులు అని ఒక తెలుగు మూవీ ఇచ్చారు. ఆ ప్రొనౌన్స్ చేయడం ఊర్మాడి బతుకులు అని, భలే సంతోషంగా సరదాగా సందడిగా ఉండే రోజులవి. అస్సలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఫ్రెండ్స్తో ఆడుకోవడం, క్రికెట్ మ్యాచెస్ దూరదర్శన్లో వచ్చేది చూడడం. ఎంత బాగుండేవో ఆ రోజులు. కరెక్ట్గా లాస్ట్కి ఇంకా డిగ్రీ మాది కంప్లీట్ అవుతున్న టైంలో రోజు మూవీస్ వస్తాయంట. మాకు అదేదో ఒక వండర్ అనమాట. ప్రతిరోజు ఒక మూవీ వస్తుందంట, ఏవో నెట్వర్క్ ఏదో వస్తుందంట అని చెప్పి వండర్గా చెప్పుకునేవాళ్ళం. వచ్చేసింది, స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయింది ఇప్పుడు. బట్ ఆ డేస్ నిజంగా గోల్డెన్ డేస్. మీలో ఎవరికైనా గుర్తున్నాయా? చిత్రహార్, చిత్రలహరి, సండే మూవీ, వీక్లో సండే రోజు వచ్చే నేషనల్ మూవీ, దానికోసం వెయిట్ చేయడం. ఆ హ్యాపీ డేస్ మీలో ఎంతమంది గుర్తున్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోకండి. నేనైతే అస్సలు మర్చిపోలేను ఆ రోజుల్ని. నాకైతే అవి నిజంగా గోల్డెన్ డేసే. ఎందుకో గుర్తొచ్చాయి, మీ అందరితో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఎంతవరకు గుర్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చెప్తారు కదా, మర్చిపోరు కదా. వెయిట్ చేస్తాను నేను మీ కామెంట్ కోసం. సరేనా? బాయ్ బాయ్.